అందరికి నమస్కారం. రైతు బంధు ఇక లేనట్లే. నిన్న ఒక మిత్రుడు కలిసిండు నాకు. ఏమంటాడంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయా అని అడిగిండు. అని అనుకుంటూ ఆయననే ఏమంటాడంటే ఈ 2 రోజులు 3 రోజులు రైతు బంధు వేస్తే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నట్టు, లేకపోతే లేదని అన్నాడు. అంటే ఇలా తెలంగాణ పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నది, రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉన్నది. అంటే ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా, ఎన్నికలు ఉంటేనే సంక్షేమ పథకాలు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వాళ్ళ పైరోలు, తర్వాత గొడవలు, అదే ఉంటుంది. అంతేనా రేవంత్ రెడ్డి గారు? ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇప్పుడు మనోళ్ళు అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 4 రోజులు లేట్ అయితే ఇంకా రైతు బంధు పడతలేదు, ఇంకా రైతు బంధు పడతలేదు అని చెప్పి అడుగుతురు కదా. మరి ఇప్పుడు వీడు 2 సార్లు ఎగ్గొట్టిది, 3సారి కూడా ఎగ్గొడుతుండు. మరి రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు అడగానే అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టు కొంతమంది తిరుగుతురు ఊళ్ళల్లో, పైరోలు చేస్తుర్రు, 3 రంగులు కండ వేసుకొని మేము కాంగ్రెస్ లీడర్లం అని చెప్పి. ఇంకా కూడా సిగ్గు అనిపిస్తలేదు వాళ్ళకు. రైతు భరోసా లేదు, రైతులకు నీళ్ళు ఇచ్చే సోయి లేదు ఈ గవర్నమెంట్కు. రేపు నాటేసిన పొలాలన్నీ దాదాపు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. ఆ 3 రంగుల కండవలు వేసుకొని తిరిగేటోళ్ళని కొద్దిగా అడగాలి కదా అన్న. మనం కూడా గ్రామాలల్లో తెలంగాణ ప్రజలారా ఒకసారి అడగాలి కదా. నేను 4 రోజులు రైతు బంద్ వేయకపోతే కేసీఆర్ గారు అరే ఎత్తలేరు అన్నోళ్ళము ఇప్పుడు 2 సార్లు ఎగ్గొట్టే, ఇది 3సారి కూడా ఎగ్గొట్టే పరిస్థితి ఉన్నది. మరి అడగాలి కదనే స్థానిక